ప్రియులరా, బాగున్నారా? ప్రభువట మన ప్రతి భారమును సిలువలో ఆయన సహించారు, భరించారు. దాని అర్థం ఏంటి అని అంటే, నీ జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్యని నువ్వు బండెద్దులాగా మోయకూడదు, నువ్వు దాన్ని బట్టి ఒత్తిడికి గురవ్వకూడదు, నువ్వు కుంగిపోకూడదు. ఇది తెలియకపోతే బైబిల్ ఒక మిస్టరీ కానీ మిగిలిపోద్ది. ప్రభువు నమ్ముతావు గాని నీలో, నీ హృదయంలో ఎలాంటి పరలోకపు ఆనందం ఉండదు. ఎందుకంటే అపవాది నేను మోసం చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాస్తవాన్ని గ్రహిద్దాం మై ఫ్రెండ్స్. ప్రభు సిలువలో ప్రతి భారాన్ని ఆయన మోసాడు మన కోసం, మనకు ఆనందాన్ని ఇవ్వటానికి, సంతోషాన్ని ఇవ్వటానికి. నీ వ్యాధిని ఆయన భరించాడు, నీ మానసిక ఒత్తిడిని ఆయన భరించాడు, నీ శాపాన్ని ఆయన భరించాడు, నీ వ్యాధిని, నీ నిరుత్సాహాన్ని ఆయన భరించాడు. ఇది గ్రహించి ఆయన పైన నీ నమ్మకాన్ని కనపరిచి ఎప్పుడైతే కృపను తెలుసుకుంటావో నీ హృదయంలో సమాధానం, నీ హృదయంలో నెమ్మది, నీ హృదయంలో ఆనందం, నీ హృదయంలో ఆరోగ్యం, అది మెల్లమెల్లగా నీ శరీరంలోనికి మార్పు చెందుతుంది. కృపను పొందుకుంటావు, దైవ దీవెనలు పొందుకుంటావు. ప్రైజ్ గాడ్.